Today topic is projectile motion. So already discussed about motion in a plane. ఈ యొక్క motion in a plane chapter లో వచ్చేసి మనం ఇప్పటి వరకు ఈ యొక్క వెక్టార్ నోటేషన్ డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క వెక్టార్ నోటేషన్ యూస్ చేసి ఈ యొక్క వెక్టార్స్ అనే వాటి యొక్క అడిషన్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ మల్టిప్లై బై ఏ స్కేలార్. ఒక స్కేలార్ తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క వాల్యూస్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకు ఎలా చేంజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద పొజిషన్ వెక్టార్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. దీస్ ఆల్ ఆర్ వి డిస్కస్డ్ ఇన్ దిస్ చాప్టర్. So now in this today's topic is projectile motion. So what is projectile motion? ఇక్కడ projectile motion అంటే ఏంటి అంటే when we are projecting an object, మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ని ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో బేస్డ్ ఆన్ ఏ ప్లేన్, మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఏమవుతుంది మనకు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వై యాక్సిస్. మనకు ఆబ్జెక్ట్ అనేది ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ ఎక్స్ డైరెక్షన్ లో యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్ రెండింటిలో కూడా మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ ప్రొజెక్టింగ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ యాక్సిస్. ఈ యొక్క హారిజాంటల్ యాక్సిస్ తో తీసుకున్నప్పుడు మనకి యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి థీటా యాంగిల్ ఫామ్ చేస్తున్నట్లయితే వాట్ ఈస్ ద ఏరియా దిస్ వన్, వాట్ ఈస్ ద పాత్ ఇట్ ఈస్ కవరింగ్ ఈస్ నోన్ యాజ్ ప్రొజెక్టైల్. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ప్రొజెక్టైల్ అంటున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ వన్, ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ that means the application of the motion in a plane is a projectile. So మనకు వచ్చేసి ఇక్కడ motion in a plane డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ motion in a plane లో ఏంటి మనకు, it is traveling in x axis as well as in y axis. x డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది as well as y డైరెక్షన్ లో ఇంట్లో కూడా మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ప్రొజెక్టైల్ అంటున్నాం. సో వాట్ ఈస్ దిస్ వన్, ఈ యొక్క motion in a plane కి వచ్చేసి మనం అప్లికేషన్ గా ఏం తీసుకుంటాము అంటే ఈ యొక్క ప్రొజెక్టైల్ ని మనం తీసుకుంటూ ఉన్నాం. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ప్రొజెక్టైల్. అసలు ప్రొజెక్టైల్ అంటే ఏంటి అంటే అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఇన్ ఫ్లైట్ ఆఫ్టర్ బీయింగ్ థ్రోన్ ఆర్ ప్రొజెక్టెడ్ ఈస్ కాల్డ్ ప్రొజెక్టైల్. మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ని మనం ఒక సమ్ యాంగిల్ తో వచ్చేసి ఒక హారిజాంటల్ యాక్సిస్ తో మనం వచ్చేసి సమ్ యాంగిల్ తో ఫామ్ చేసినప్పుడు మనకు వచ్చేసి అదైతే ఏదైతే పాత్ లో ట్రావెల్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్ ని మనం వచ్చేసి ఏమంటున్నాం అంటే ఇక్కడ వచ్చేసి ప్రొజెక్టైల్ అంటున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ వన్, ఈ ప్రొజెక్టైల్ వచ్చేసి మనం ఈక్వేషన్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. The motion of a projectile may be thought as the result of two separate simultaneously occurring components. మనం వచ్చేసి యొక్క projectile motion ఎలా తీసుకుంటున్నాము అంటే that means when the object is projecting like this, మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ప్రొజెక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏమవుతుంది మనకు, it is traveling in both directions, x axis as well as in y axis. మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ వై డైరెక్షన్ లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ వీ కెన్ యాడ్ దీస్ టూ. ఇక్కడ వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నటువంటి డిస్టెన్స్ ని యాజ్ వెల్ యాజ్ వై డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నటువంటి డిస్టెన్స్ ని ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే మనకు వచ్చేసి రిజల్టెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ రిజల్టెంట్ ఏమంటున్నాం ఇక్కడ ప్రొజెక్టైల్ అంటున్నాం. That means the motion of a projectile may be thought of as the result of two separate simultaneously occurring components. That means x direction మనకి ఏ కాంపోనెంట్ అక్కర్ అవుతుంది as well as y direction మనకు ఏ కాంపోనెంట్ అక్కర్ అవుతుంది. ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు మనకు ఒక రిజల్టెంట్ అనేది ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ప్రొజెక్టైల్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ that means one component is along the horizontal direction without any acceleration. మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, టూ డైమెన్షన్స్ మనం ట్రావెల్ అవుతుంది. సో ఎక్స్ డైరెక్షన్ లో ఏదైతే ట్రావెల్ అవుతూ ఉంటుందో ఆ ఎక్స్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నటువంటి దానికి ఏమవుతుంది అంటే వితౌట్ ఎనీ యాక్సిలరేషన్, దానికి యాక్సిలరేషన్ ఏమవుతుంది అంటే జీరో అవుతుంది. సో ఎందుకు యాక్సిలరేషన్ జీరో అవుతుంది అంటే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుందో అక్కడ మనకు వెలాసిటీ ఎటువంటి చేంజెస్ అనేవి మనకు ఫామ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ దెర్ ఈస్ నో అదర్ ఫోర్సెస్ ఆర్ వర్కింగ్, దట్స్ వై ద యాక్సిలరేషన్ విల్ బి జీరో. మనకు అక్కడ ఏమవుతుంది, యాక్సిలరేషన్ అనేది మనకు జీరో అవుతుంది. సో అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్, మనకు అదే ఆబ్జెక్ట్ అనేది మనం వర్టికల్ డైరెక్షన్ లో తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ ద కాన్స్టెంట్ యాక్సిలరేషన్. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తో ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఆ యాక్సిలరేషన్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే విచ్ ఈస్ ద గ్రావిటీ. మనకు వచ్చేసి ఒక గ్రావిటీని బేస్ చేసుకుని మనకి ఎంత యాక్సిలరేషన్ అయితే వర్క్ అవుతుందో దట్ ఈస్ ఓన్లీ డిపెండింగ్. దట్ మీన్స్ ద ప్రొజెక్టైల్, మనకు వచ్చేసి ప్రొజెక్టైల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ టూ డైమెన్షన్స్. ఎట్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, వెలాసిటీ అనేది టూ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ విచ్ ఈస్ హారిజాంటల్, another one is vertical direction. So horizontal direction వచ్చినప్పుడు మనకు velocity ఏమవుతుంది, జీరో. దట్ మీన్స్ the velocity will be zero, there is no change in velocity. సో velocity ఇప్పుడు మనకైతే చేంజ్ అనేది అక్కడ అవ్వట్లేదు, then there is the acceleration will be zero acceleration అనేది ఫామ్ అవుతుంది in the x direction. సో కమింగ్ టు వై డైరెక్షన్, వై డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, దానిపైన మనకి ఈ యొక్క గ్రావిటీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో గ్రావిటీ అనేది వర్క్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ యొక్క ఫోర్స్ అనేది మనకు వర్క్ అవుతుంది కాబట్టి ద యాక్సిలరేషన్ విల్ బి చేంజింగ్. ఇక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ అనేది మనకు వర్టికల్ డైరెక్షన్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ అవర్ డిస్కషన్స్ వీ షల్ అజ్యూమ్ దట్ ద రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్. మన ఈ యొక్క ఎయిర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రొజెక్టైల్ మనం ఫార్ములాస్ డిరైవ్ చేసేటప్పుడు ఈ యొక్క ప్రొజెక్టైల్ ఏదైతే ఉందో ఆ ప్రొజెక్టైల్ ఏమవుతుంది మనకు త్రూ ద ఎయిర్
ఎయిర్ నుంచి మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎయిర్ నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ యొక్క ఎయిర్ నుంచి మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందో ఆ రెసిస్టెన్స్ అనేది మనకు నెగ్లిజిబుల్ గా కన్సిడర్ చేస్తాం. దట్ మీన్స్ ఇట్ వాల్యూ విల్ బి వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ యొక్క ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేటువంటి వెలాసిటీతో కానీ లేదంటే యాక్సిలరేషన్ తో కానీ కంపేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎయిర్ రెసిస్టెన్స్ అనేది మనకు స్మాలర్ వాల్యూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనం నెగ్లిజిబుల్ గా తీసుకుంటున్నాం ఆన్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్టైల్, ఈ యొక్క ప్రొజెక్టైల్ యొక్క మోషన్ లో. నెక్స్ట్ వచ్చేసి లెట్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ లాంచ్డ్ విత్ వెలాసిటీ v0 అండ్ మేక్స్ అన్ యాంగిల్ θ విత్ ద x యాక్సిస్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం ఇన్ ద సర్ఫేస్. ఆ ప్లేన్ లో మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ద v0 వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ విల్ బి v0. ఆ వెలాసిటీ మనకు స్టార్ట్ అవుతుంది అండ్ విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ విత్ ద హారిజాంటల్ యాక్సిస్. x యాక్సిస్ వచ్చేసి అది ఏమవుతుంది, θ యాంగిల్ అనేది మనకు ఫామ్ చేస్తూ ఉంటుంది. దెన్ the object is projected, the acceleration a equals to minus g. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఒక యాక్సిలరేషన్ మనకు 2 parts గా డివైడ్ అవుతుంది which is along with the x axis and along with the y axis. సో ఇక్కడ x axis బేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. ఎందుకు అంటే there is no change in velocity. అక్కడ మనకు వెలాసిటీలో ఎటువంటి చేంజెస్ అనేది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి యాక్సిలరేషన్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. సో కమింగ్ టు y axis, అదే మనం y axis లో తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇక్కడ ఈ యొక్క గ్రావిటేషన్ యాక్సిలరేషన్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇక గ్రావిటేషన్ అనేది వర్క్ చేస్తుంది కాబట్టి అక్కడ యాక్సిలరేషన్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. బట్ వై యు ఆర్ టేకింగ్ హియర్ నెగిటివ్, మనం వచ్చేసి ఇక్కడ నెగిటివ్ సైన్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనకు వచ్చేసి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు ఏమవుతుంది, డౌన్వర్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. దట్స్ వై బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఏమవుతున్నాయి, ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి కాబట్టి దట్ వై యు ఆర్ గెటింగ్ నెగిటివ్ సైన్. సో ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాజ్ వెల్ యాజ్ ద అప్లైడ్ ఫోర్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ యాక్సిలరేషన్ ఏమవుతుంది, నెగిటివ్ సైన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ ఈస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఫస్ట్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఆబ్జెక్ట్ వచ్చేసి 2 dimension లో ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ x డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ y డైరెక్షన్. సో విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ విత్ ద హారిజాంటల్ యాక్సిస్. హారిజాంటల్ యాక్సిస్ వచ్చేసి మనకు θ యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మనం ఫామ్ చేస్తుందో ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, మనకు 2 dimension లో ట్రావెల్ అవుతుంది కాబట్టి ద వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద పాత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మనకి యొక్క ప్రొజెక్టైల్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఎక్కడ ట్రావెల్ అవుతున్నప్పటికి కూడా దానికి వెలాసిటీ ఏమవుతుంది, మనకు 2 parts గా డివైడ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈస్ అలాంగ్ విత్ ద x యాక్సిస్, దట్ మీన్స్ vox, అండ్ అలాంగ్ విత్ ద y యాక్సిస్ వీ కెన్ అజ్యూమ్ యాజ్ voy. దాని యొక్క వెలాసిటీ అనేది ఏమవుతుంది, మనకు 2 parts గా డివైడ్ అవుతుంది, vox అండ్ voy. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ vox? ఈ యొక్క x యాక్సిస్ లో బేస్ చేసినప్పుడు దాని యొక్క వెలాసిటీ మనకి ఎంత అవుతుంది అంటే v0 cos θ. సో ఎందుకు ఇక్కడ v0 cos θ తీసుకుంటున్నాము అంటే దట్ మీన్స్ హియర్ వెన్ యూఆర్ ప్రొజెక్టింగ్ లైక్ దిస్, ఇక్కడ వచ్చేసి మనం ఒక పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఆ పాయింట్ ఏమవుతుంది, మనకు x యాక్సిస్ తో ప్రొజెక్ట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ y యాక్సిస్ తో ప్రొజెక్ట్ అవుతుంది. సో విచ్ ఈస్ ద యాంగిల్ ఫార్మింగ్ హియర్, θ యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ దిస్ యాంగిల్, ఈ యొక్క vx మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం యాజ్ వెల్ యాజ్ vy మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో బేస్డ్ ఆన్ ద sin θ అండ్ cos θ ఈ యొక్క వాల్యూస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు cos θ వాల్యూ ఏమవుతుంది, cos θ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, vx. That means vx by v. That means the initial velocity. Then vx equals ఏమవుతుంది, v cos θ అవుతుంది. That means along with the x axis the value will be v0 cos θ. In the same way coming to y axis, అదే మనం y axis తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, if you write the sin θ formula, sin θ formula ఏమవుతుంది, మనకు opposite side by hypotenuse. So ఇక్కడ opposite side is nothing but vy by v0. That means vy equals to v0 sin θ. So this is the another formula. సో ఇక మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది ప్రొజెక్టైల్ అవుతుందో ఆ ప్రొజెక్టైల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, వెలాసిటీ అనేది 2 components గా డివైడ్ అవుతుంది. అలాంగ్ విత్ ద x యాక్సిస్ వచ్చేసి v0 cos θ అండ్ అలాంగ్ విత్ ద y యాక్సిస్ వచ్చేసి మనకు v0 sin θ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇనిషియల్ వెలాసిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్. సో ఆఫ్టర్ దట్ వన్ ద డిస్ప్లేస్మెంట్ when the object is moving, projectile మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతూ ఉంటుంది ఇన్ ద xy plane ఫర్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ అట్ ద ఆరిజిన్, మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ యొక్క x డైరెక్షన్ లో కానీ యాజ్ వెల్ యాజ్ y డైరెక్షన్ లో కానీ మనకు ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఆరిజిన్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. దట్స్ వై ద డిస్ప్లేస్మెంట్ విల్ బి 0. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్స్, మనం వచ్చేసి యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది, x ఈక్వల్స్ టు x0 plus v0 t plus half at square. So this is the general formula for the displacement. మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమవుతుంది, x ఈక్వల్స్ టు x0 ప్లస్ v0 t ప్లస్ హాఫ్ at స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ x0 వాల్యూ ఏమవుతుంది, మనకు ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ అట్ ద ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ దట్ మీన్స్ v0 ఇంటూ t. ఇక్కడ v0 అంటే ఏం తీసుకున్నాం, x డైరెక్షన్ లో వచ్చేసి v0 cos θ. దట్స్ వై v0 cos θ ఇంటూ t.
నెక్స్ట్ వన్ ఈస్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ని బేస్ చేసిన మనకి యాక్సిలరేషన్ ఏమవుతుంది 0. దట్స్ వై ఇది కంప్లీట్ టర్మ్ ఏమవుతుంది మనకు 0 అయిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? ఎక్స్ ఈక్వల్స్ టు v naught x into t and that equals to v naught into cos theta into t. So that is the formula. So after that one y axis ని బేస్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది? The formula will be y equals to y naught plus v naught t plus half at square. So this is the formula and here y naught value will be 0. Y naught value 0 అయిపోతుంది. ఎందుకు అంటే it is started from the origin దగ్గర మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక y naught value అనేది 0 అవుతుంది. and next one is v naught into t. ఇక్కడ v naught అనేది ఏమవుతుంది మనకు along with the y axis v naught sin theta. That's why v naught sin theta into t will be same t. Next one is plus half at square. So based on the vertical direction తీసుకున్నప్పుడు మనకి ఒక యాక్సిలరేషన్ ఏమవుతుంది? ఇది ఈక్వల్స్ టు మైనస్ g కి ఈక్వల్ అవుతుంది. దట్స్ వై యూ కెన్ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ మైనస్ హాఫ్ ఇంటూ gt స్క్వేర్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. మనకు వచ్చేసి ఎప్పుడైతే దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుందో ఆ పొజిషన్ బేస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? x ఈక్వల్స్ టు v naught cos theta into t and next one is y equals to v naught sin theta into t minus half gt square. So these are the displacements. And next one is the components of velocity at time. Next ఏం చేస్తున్నాం? velocity find out చేస్తున్నాం. సో velocity find out చేసేటప్పుడు already we learned the first equation v equals to v naught plus at. So this is the formula for the velocity, final velocity. So v naught వచ్చేసి మనం ఇనిషియల్ velocity తీసుకుంటున్నాం. అవి ఆఫ్టర్ టీ టైం వచ్చేసి దాని యొక్క వెలాసిటీ అనేది మనకు v ఫామ్ అవుతాయి. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ దట్? దానికి వచ్చేసి ఈక్వేషన్ ఏమవుతుంది మనకు? v ఈక్వల్స్ టు v naught plus a into t. సో 5 ఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వన్ vx. మనకు వచ్చేసి x డైరెక్షన్ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఏమవుతుంది మనకు? ఈ యొక్క యాక్సిలరేషన్ వాల్యూ ఏమవుతుంది? అలాంగ్ విత్ ద x యాక్సిస్ 0 అవుతుంది. దట్స్ వై ఓన్లీ v naught will be existed. మనకు వచ్చేసి v naught అనేది ఏమవుతుంది? x డైరెక్షన్ లో v naught cos theta అవుతుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ అలాంగ్ విత్ ద y యాక్సిస్ ని బేస్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది? యాక్సిలరేషన్ will be minus g. So if you are substituting that value, you are getting minus t. And along with the y axis వచ్చేసి మనకి ఒక వెలాసిటీ కాంపోనెంట్ ఏమవుతుంది? v naught sin theta అవుతుంది. దట్స్ వై ద వెలాసిటీ ఆఫ్టర్ టీ టైం తర్వాత వచ్చేసి మనకి ఒక వెలాసిటీ అనేది ఏమవుతుంది? vx ఈక్వల్స్ టు v naught cos theta and vy along with the y axis is v naught sin theta minus gt. So these are the components of the velocity after time t. Next వచ్చేసి the velocity of component remains constant, the acceleration becomes 0. ఈ యొక్క velocity అనేది ఏమవుతుంది అంటే when the object is traveling in the horizontal path లో ట్రావెల్ అవుతున్నప్పుడు మనకు దాని యొక్క velocity అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే ఏమవుతుంది? దానిపైన మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎటువంటిది వర్క్ చేయట్లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ద యాంగిల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద హారిజాంటల్ యాక్సిస్. ఈ యొక్క హారిజాంటల్ యాక్సిస్ తో ఉన్నటువంటి యాంగిల్ ఏమవుతుంది మనకు? 0 అవుతుంది. దట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ లైక్ దిస్. సో అక్కడ యాంగిల్ అనేది మనకు 0 అవుతుంది కాబట్టి ఈ యొక్క యాక్సిలరేషన్ ఏమవుతుంది మనకు? 0 అయిపోతుంది. సో వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో వెలాసిటీ అనేది 0 అవుతుంది కాబట్టి ఏమవుతుంది? యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. ఎప్పుడైతే మనకి ఇక్కడ వెలాసిటీ ఎటువంటి చేంజ్ అనేది ఫామ్ అవ్వట్లేదో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా యాక్సిలరేషన్ అనేది మనకు 0 అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు y కాంపోనెంట్. ఈ యొక్క y కాంపోనెంట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ చేంజెస్ విత్ ద గ్రావిటీ. ఈ యొక్క గ్రావిటీని బేస్ చేసుకుని దాని యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది మనకు? గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? మనకి యాక్సిలరేషన్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ యాక్సిలరేషన్ ఈజ్ ఎగ్జిస్టెడ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ యొక్క గ్రావిటీ యాక్సిలరేషన్ ఏదైతే ఉందో దానికి మనకు ఈక్వల్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద కాంపోనెంట్స్. So this is the diagrammatic representation. Here this is the x axis and this is the y axis. So ఇక్కడ x డైరెక్షన్ లో మనకు y డైరెక్షన్ లో ఏమవుతుంది? ఒక ప్రొజెక్టైల్ అనేది which is making some angle. ఈ యొక్క θ యాంగిల్ తో ఫామ్ అయ్యేటువంటి ఒక పాత్ ని మనం ట్రావెల్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని ప్రొజెక్ట్ చేస్తున్నామో ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క పాత్ ఏమవుతుంది? ఇట్ ఈస్ చేంజింగ్ లైక్ దిస్. This is the path of the projectile. So now the velocity ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ ద v naught వెలాసిటీతో మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 parts అలాంగ్ విత్ ద x యాక్సిస్ vox అండ్ అలాంగ్ విత్ ద y యాక్సిస్ voy. ఇక్కడ వచ్చేసి vox తో ట్రావెల్ అవుతుంది, voy తో ట్రావెల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ద x యాక్సిస్. మనకు వచ్చేసి ఏమవుతుంది? v cos theta అండ్ ఇట్ ఈస్ వర్టికల్ డైరెక్షన్ వచ్చేసి మనకు v sin theta తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ తీసుకుంటాం ఏమవుతుంది? ఈ యొక్క vx అనేది ఎప్పుడు మనకు vox కు ఈక్వల్ అవుతుంది. when it is coming to the maximum point, ఎప్పుడైతే మాక్సిమం పాయింట్ రీచ్ అవుతుందో అక్కడ మాక్సిమం పాయింట్ రీచ్ ఏమవుతుంది? వెలాసిటీ ఇన్ ద y డైరెక్షన్ మనకు వచ్చేసి అలాంగ్ విత్ ద వర్టికల్ డైరెక్షన్ వచ్చేసి వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో ఎందుకు 0 అవుతుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ 0 దెన్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్. ఎప్పుడైతే ఇక్కడ మనకు వాల్యూ అనేది 0 అవ్వకపోతే ఏమవుతుంది? అగైన్ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ ఇట్స్ హైట్. దానికి హైట్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అక్కడ వెలాసిటీ అనేది 0 అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ బి స్టాప్ దేర్. ఆ పాయింట్ దగ్గర మనకు స్టాప్ అయిపోతుంది. దట్స్ వై ద వెలాసిటీ అట్ మాక్సిమం పాయింట్. ఎప్పుడు మనకు మాక్సిమం పాయింట్ దగ్గర ఏమవుతుంది? వెలాసిటీ అనేది 0 అవుతుంది. దట్స్ వై అట్ మాక్సిమం పాయింట్ vy విల్ బి 0 అండ్ vx వాల్యూ ఏమవుతుంది? అలాంగ్ విత్ ద కంప్లీట్ పాత్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పాత్ దగ్గర అయినా ఈ యొక్క వెలాసిటీ అనేది ఏమవుతుంది? సేమ్ అవుతుంది vox. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీ అనేది మనకు
చేంజ్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ ఏమవుతుంది యాక్సిలరేషన్ అనేది మనకు 0 అవుతుంది. సో కమింగ్ టు వర్టికల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ హియర్ సమ్ వెలాసిటీ విల్ బి ఎగ్జిస్టెడ్ అట్ మాక్సిమం పాయింట్ ద వెలాసిటీ విల్ బి 0 అండ్ అగైన్ ఇట్ విల్ బి డిక్రీజింగ్. ఈ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంటుంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి మనకి యాక్సిలరేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో వై ఇట్ ఈస్ చేంజింగ్, ఎందుకు చేంజ్ అవుతుంది అంటే జీని బేస్ చేసుకుని, దట్ మీన్స్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది కాబట్టి అది మనకు జీ వాల్యూకు ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రొజెక్టైల్ పాత్. నెక్స్ట్ వన్ ఈస్ ఈక్వేషన్స్ ఆఫ్ పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. ఈ యొక్క ప్రొజెక్టైల్ తీసుకున్నప్పుడు దానికి వచ్చేసి మనం ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఫామ్ చేస్తాం. దట్ మీన్స్ బై ఎలిమినేటింగ్ ద టైమ్ బిట్వీన్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎక్స్ అండ్ వై. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క టైం ఏదైతే ఉందో ఆ టైం వాల్యూస్ ఏం చేస్తున్నాం మనం రిమూవ్ చేస్తున్నాం. ఆ రిమూవ్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఈక్వేషన్, మనకు వచ్చేసి జనరల్ ఈక్వేషన్ ఏం తీసుకుంటున్నాం, y ఈక్వల్స్ టు v0t plus half at square. So this is the equation, general equation for this one. So మనం వచ్చేసి y0 తీసుకోవట్లేదు ఎందుకంటే y0 వాల్యూ వచ్చేసి మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇనిషియల్ పాయింట్ దగ్గర తీసుకున్నాం కాబట్టి y0 వాల్యూ 0 అవుతుంది. దట్ మీన్స్ y ఈక్వల్స్ టు y0t plus half at square. ఇక్కడ v0 వాల్యూ ఏమవుతుంది అలాంగ్ విత్ ద y డైరెక్షన్, దట్స్ వై v0 sin theta. సో అలాంగ్ విత్ ద y డైరెక్షన్ వచ్చేసి మనకు v0 sin theta అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అలాంగ్ x యాక్సిస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది v0 cos theta ఈక్వల్స్, that means v equals to v0 cos theta into t. So this is the formula. So x direction లో తీసుకున్నప్పుడు సో ఆ వాల్యూకి మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది, దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ t ఈక్వల్స్ టు x by v0 cos theta, v0 cos theta. So if you are substituting that value in place of t, we are writing that one, that means x by v0 into cos theta. So plus half into మనకు వచ్చేసి యాక్సిలరేషన్ వాల్యూ ఏమవుతుంది మైనస్ g and t వాల్యూ విల్ బి x by v0 cos theta whole square. So this is the formula. So next one is because v0 will be cancelled in both numerator and denominator, and sin theta by cos theta is nothing but tan theta. So tan theta into x plus into minus half into g into x square by v0 square cos square theta అవుతుంది. So this is the final formula for this one. So based on this one ఇక్కడ మనం ఫార్ములా అబ్జర్వ్ చేసినట్టు ఏమవుతుంది y ఈక్వల్స్ టు tan theta into x మైనస్ g by 2 into v0 cos theta into x square అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫార్ములాను అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్స్ టు ax ప్లస్ bx స్క్వేర్. ఇక్కడ y ప్లేస్ వచ్చేసి మనకు y అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ x టర్మ్ ఈజ్ x కోఎఫిషియంట్ వచ్చేసి మనకు tan theta, దట్ ఈస్ వీ కెన్ అజ్యూమ్ యాజ్ a అజ్యూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ x స్క్వేర్ కోఎఫిషియంట్ విల్ బి మైనస్ g ఇంటూ 2 v0 cos స్క్వేర్ theta అనేది అన్ని తీసుకున్నట్లయితే అది వచ్చేసి మనకి ఏమవుతుంది ఈ యొక్క b ప్లేస్ తో రాస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది కంప్లీట్ ఈక్వేషన్ అనేది మనకు ax ప్లస్ bx స్క్వేర్ కి కంపేర్ చేయొచ్చు. సో కంపేర్ చేసినాం కాబట్టి ఇదైతే ఈక్వేషన్ ఏదైతే ఉందో y ఈక్వల్స్ టు ax ప్లస్ bx స్క్వేర్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ఏ పారాబోలా. ఈ ఈక్వేషన్ మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం, ద పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. మనం వచ్చేసి ఎప్పుడైతే ఒక ప్రొజెక్టైల్ తీసుకున్నామో అది వచ్చేసి మనకి ఏ పాత్ లో ట్రావెల్ అవుతుంది అంటే ఇట్ షుడ్ బి ట్రావెల్ ఇన్ ఏ పారాబోలా పాత్ లో మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం x ఈక్వల్స్ టు v0 cos theta into t అండ్ y ఈక్వల్స్ టు v0 t ప్లస్ half at స్క్వేర్. ఇక్కడ వచ్చేసి ఒక t ప్లేస్ లో మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఈ యొక్క యాంగిల్ మనం సబ్స్టిట్యూట్ ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి టైం ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఆ టైం ప్లేస్ లో వచ్చేసి x by v0 cos theta తీసుకుంటున్నాం. ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీఆర్ గెట్టింగ్ y ఈక్వల్స్ టు tan theta into x మైనస్ హాఫ్ ఇంటూ g ఇంటూ x స్క్వేర్ బై v0 స్క్వేర్ cos స్క్వేర్ theta అని ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ bx స్క్వేర్ విచ్ ఈస్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా. అది వచ్చేసి మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. దట్స్ వై ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ విల్ బి పారాబోలా. నెక్స్ట్ వన్ ఈస్ టైమ్ ఆఫ్ మాక్సిమం హైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుంటున్నాం దాన్ని ఏమంటున్నాం మనం టైమ్ ఆఫ్ మాక్సిమం హైట్ అంటున్నాం. దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ tm. దాన్ని వచ్చేసి t మాక్సిమం తో రిప్రజెంట్ చేస్తున్నాం. టైం రిక్వైర్డ్ టు రీచ్ ద మాక్సిమం హైట్ డినోటెడ్ బై tm. దాన్ని వచ్చేసి మనం ఎలా డినోట్ చేస్తున్నాం tm తో డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ఆల్రెడీ వి డిస్కస్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ రీచ్డ్ ద మాక్సిమం హైట్. మనకి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది మాక్సిమం హైట్ రీచ్ అవుతుందో ఈ యొక్క మాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు ఏమవుతుంది the vy will be 0. ఈ యొక్క వెలాసిటీ అట్ వర్టికల్ డైరెక్షన్ మనకు వెలాసిటీ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. సో 0 తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో మనకు వచ్చేసి వెలాసిటీ ఫార్ములా ఏంటి v0 cos theta ఇంటూ మైనస్ gt. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇక్కడ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దెన్ ఇట్ విల్ బి 0. మాక్సిమం పాయింట్ vy విల్ బి 0. దట్ మీన్స్ v0
sin theta equals to, if you are sending minus g to another side, it become plus gt. If you are find out t, మనకు t వాల్యూ కావాలి కాబట్టి g ని ఆపోజిట్ సైడ్ సెండ్ చేస్తున్నాం, దట్ మీన్స్ v నాట్ sin theta by g. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ద టైం. ఈ యొక్క మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి మనం ఎంతైతే టైం తీసుకుంటున్నామో దాన్ని ఏమంటున్నాం, టీఎం అని రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ద మాక్సిమం హైట్ దగ్గర వచ్చేసి మనకి ఏమవుతుంది, వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో వెలాసిటీ అనేది 0 అయినప్పుడు ఏముంది, vy ఈక్వల్స్ టు v నాట్ సైన్ టీటా మైనస్ g ఇంటూ టీఎం. సో ఇక మనం సబ్స్టిట్యూట్ చేసినట్టు వాల్యూ 0 అవుతుంది. ఇఫ్ యూఆర్ సెండింగ్ మైనస్ g ఇంటూ టీఎం ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ప్లస్ g ఇంటూ టీఎం అవుతుంది. అవర్ రిక్వైర్మెంట్ ఈస్ టీ రిక్వైర్మెంట్ కాబట్టి ఏం చేస్తున్నాం, g ని ఆపోజిట్ సైడ్ సెండ్ చేస్తున్నాం. దెన్ t ఈక్వల్స్ టు v నాట్ సైన్ టీటా బై g. సో దిస్ ఈస్ ద మాక్సిమం హైట్. మనకు వచ్చేసి మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్? మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు ఎక్కడి నుంచి అయితే మనం ప్రొజెక్ట్ చేస్తున్నామో ఆ ప్రొజెక్ట్ చేసినటువంటి పాయింట్ నుంచి మళ్ళీ అది ఎర్త్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో దాన్ని మనం ఏమంటున్నాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటున్నాం. దట్ మీన్స్ టోటల్ హౌ మచ్ టైం ఇట్ ఈస్ స్పెండింగ్ ఇన్ ఎయిర్. మనకు ఈ యొక్క ఆబ్జెక్ట్ ప్రొజెక్టైల్ వచ్చేసి ఎంత టైం అనేది మనకి ఈ యొక్క ఎర్త్ లో, దట్ మీన్స్ ఎయిర్ లో మనకు స్పెండ్ చేస్తుందో దాన్ని ఏమంటున్నాం, ఫ్లైట్ ఆఫ్ టైం అంటున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్? ఈ యొక్క ఫార్ములా ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం అంటే వీ కెన్ ఫైండ్ దిస్ వన్. ఈ యొక్క మాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు ఏమొస్తుంది, వెలాసిటీ విల్ బి 0. వెలాసిటీ అనేది 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వీఆర్ గెటింగ్ ద టోటల్ టైం విల్ బి 2 ఇంటూ v నాట్ సైన్ టీటా బై g అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ టు రీచ్ ద మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి మనకి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఫ్రమ్ ద సేమ్ మాక్సిమం హైట్ నుంచి మళ్ళీ మనకి ఎర్త్ రీచ్ అవ్వడానికి కూడా ఏమవుతుంది, సేమ్ టైం అనేది దాన్ని మనకు తీసుకుంటుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద సిమెట్రీ ఆఫ్ ది పారాబోలా. మనకు వచ్చేసి ఒక ప్రొజెక్టైల్ అనేది ఏ పాత్ లో ట్రావెల్ అవుతుంది, పారాబోలా పాత్ లో ట్రావెల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు పారాబోలా ట్రావెల్ అవుతుందో ఇదేమవుతుంది, రెండు కూడా మనకు సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి ఫామ్ ఉంటున్నాయి. సో ఎర్త్ నుంచి వచ్చేసి మనకు మాక్సిమం పాయింట్ రీచ్ అవ్వడానికి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క మాక్సిమం పాయింట్ వచ్చేసి మనకి ఎర్త్ రీచ్ అవ్వడానికి రెండింటి కూడా మనకి ఏమవుతుంది, సేమ్ టైం అనేది తీసుకుంటుంది. దట్స్ వై హియర్ టీఎం అండ్ టీఎం. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ టైం, టోటల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం, వీఆర్ యాడింగ్ దోస్ టూ. ఆ రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద టోటల్ టైం టీఎఫ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ v నాట్ సైన్ టీటా బై g. ఇక్కడ v నాట్ సైన్ టీటా బై g అనేది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ విల్ బి ద టైమ్ ఆఫ్ మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి టైం అనేది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్స్ వై ద పాత్ విల్ బి, టోటల్ టైం విల్ బి t5 ఈక్వల్స్ టు 2 ఇంటూ tm. దట్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వేషన్ ఫర్ ద మాక్సిమం హైట్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. సో ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ ప్రొజెక్ట్ చేస్తున్నామో ఇది ఏమవుతుంది, ఒక మాక్సిమం హైట్ ని రీచ్ అవుతుంది. సో ఆ మాక్సిమం హైట్ అనేది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ద మాక్సిమం హైట్ ఈజ్ అజ్యూమ్ యాజ్ hm. దాని వచ్చేసి మనం hm తో రిప్రజెంట్ చేస్తున్నాం. హైట్ ఆఫ్ మాక్సిమం రీచ్డ్ బై ది ప్రొజెక్టైల్ కెన్ బి క్యాల్కులేటెడ్ బై సబ్స్టిట్యూటింగ్ t ఈక్వల్స్ టు tm. మనకు వచ్చేసి ఈక్వేషన్ లో ఇన్ ప్లేస్ ఆఫ్ t ప్లేస్ లో మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క tm సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ మనకు వచ్చేసి ఈ యొక్క y ఈక్వల్స్ ఏమవుతుంది, ఈక్వేషన్ v naught t minus half gt square. So this is the equation of the displacement along with the vertical direction. మనకు వచ్చేసి ఒక ప్రొజెక్టైల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క వర్టికల్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. ఆ వర్టికల్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు మనకు వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఎలా తీసుకుంటున్నాం, y ఈక్వల్స్ టు v నాట్ t ఇంటూ మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ t ప్లేస్ లో మనకు వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, దట్ మీన్స్ విచ్ ఈస్ ద మాక్సిమం టైం. మనకు వచ్చేసి మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటున్నాం, ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టీ ప్లేస్ లో వచ్చేసి ఏం రాస్తున్నాం, టీఎం రాస్తున్నాం. సో టీఎం రాసినప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ y ఈక్వల్స్ టు v నాట్ టీఎం మైనస్ హాఫ్ g టీఎం స్క్వేర్ అవుతుంది. సో ఇక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే v నాట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, అలాంగ్ విత్ ద y యాక్సిస్ తీసుకున్నప్పుడు v నాట్ సైన్ టీటా అవుతుంది. అండ్ టీఎం మాక్సిమం టైం వచ్చేసి ఏమవుతుంది, v నాట్ సైన్ టీటా బై g అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మైనస్ హాఫ్ ఇంటూ g, దట్ మీన్స్ g బై 2. అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ tm వీఆర్ రైటింగ్ v నాట్ సైన్ టీటా బై g హోల్ స్క్వేర్ అనేది ఫామ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్, ఇఫ్ యూఆర్ ఫైండింగ్ దిస్ వన్, v నాట్ ఇంటూ v నాట్ విల్ బి v నాట్ స్క్వేర్ sin theta into sin theta will be sin square theta by g minus, that means g by 2 into v naught square sin square theta by g square. So this is the equation. So after that one, if you are finding the LCM for this one, then మనం LCM find out చేసినట్లయితే ఏమవుతుంది, g will be the LCM. Then it will be become, ఇక్కడ ఏమవుతుంది, g into v naught square sin square theta by g square minus g into v naught square sin square theta.
So that means here 2 will get, then the final value will be g square. So if you are substituting this value, ఈ వాల్యూ మనం ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే we are getting the h maximum. ఈ యొక్క maximum height అనేది మనకి ఏమవుతుంది, v0 square sin square theta by 2g అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ ద maximum height. వచ్చేసి మనం ఒక ఆబ్జెక్ట్ ప్రొజెక్టైల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ maximum height అనేది మనకు ఎంత వరకు రీచ్ అవుతుంది అంటే the formula will be hm equals to v0 sin theta whole square by 2g. So this is the final value. So after that one, విత్ విచ్ యాంగిల్ మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది వచ్చేసి మాక్సిమం హైట్ రీచ్ అవుతుంది అంటే మనం వచ్చేసి ఎప్పుడైతే 90 degreesతో మనం ప్రొజెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ అనేది మనకు మాక్సిమం హైట్కి రీచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద హారిజాంటల్ రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం హైట్ ఫైండ్ అవుట్ చేసినాం. హైట్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ అలాంగ్ విత్ ద వై డైరెక్షన్. వై డైరెక్షన్ మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని వచ్చేసి మనం మాక్సిమం హైట్ అంటున్నాం. ద సేమ్ వే మనకు వచ్చేసి హారిజాంటల్ డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ అనేది మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది దాన్ని వచ్చేసి మనం ఇక్కడ ఏమంటున్నాం, రేంజ్ అంటున్నాం. దట్ మీన్స్ ద హారిజాంటల్ రేంజ్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. The horizontal distance traveled by the projectile from its initial position to the final position is called horizontal range. దాన్ని మనం ఏమంటున్నాం, horizontal range అంటున్నాం, which is represented as r. దాన్ని వచ్చేసి మనం r తో డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ హౌ కెన్ యూ ఫైండ్. ఇక్కడ ఈక్వేషన్ ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ ద ఎక్స్. మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నాం, v0 ఇంటూ టీ. సో v0 టీని ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, v0 cos theta అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ వన్ ఈజ్ టైం. ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది తీసుకుంటున్నాం. సో ఎందుకు ఇక్కడ మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది తీసుకుంటున్నాము అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ప్రొజెక్టైల్ అవుతుంది. సో ఇక్కడైతే మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి వచ్చేసి మనకు టీఎం టైం తీసుకుంటుంది, టైమ్ ఆఫ్ మాక్సిమం హైట్. నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు డౌన్వర్డ్ వచ్చేసి మనకి ఏమవుతుంది, సేమ్ టైం అనేది తీసుకుంటుంది. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద హైట్, ఈ యొక్క డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. దట్స్ వై యూ కెన్ రైట్ యాస్ టీఎఫ్. సో ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వాల్యూ v0 cos theta ఇంటూ టీఎఫ్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, 2 ఇంటూ v0 sin theta by g. సో ఇఫ్ యూఆర్ మల్టిప్లైయింగ్ దీస్ 2, ఇక్కడ ఏమవుతుంది, v0 into v0 will be v0 square and 2 into sin theta into cos theta by g. So this is the formula. So 2 sin theta cos theta is nothing but sin 2 theta. So if you are substituting that value, r equals to ఏమవుతుంది, v0 square into sin 2 theta by g. So this is the maximum range. మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఒక టోటల్ టైంలో మనకు వచ్చేసి హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది అనే దాన్ని ఏం తీసుకుంటున్నాం, v0 square into sin 2 theta by g. So this is the horizontal distance. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ఇట్ ఈస్ రీచింగ్ ద మాక్సిమం రేంజ్. మనకు వచ్చేసి ఒక రేంజ్ అనేది మనకు ఎప్పుడు మాక్సిమం రీచ్ అవుతుంది అంటే మనకు వచ్చేసి ఏం తీసుకున్నాం, ఈక్వేషన్ విల్ బి v0 square sin 2 theta by g. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో ఇఫ్ దిస్ వాల్యూ విల్ బి మాక్సిమం, ఈ యొక్క సైన్ వాల్యూ మనకు ఎప్పుడు మాక్సిమం అవుతుంది, ఇట్ విల్ బి ఎట్ sin 90. దట్ మీన్స్ sin 2 theta will be 1. sin 2 theta 1 ఎప్పుడైతే అవుతుందో మనకు వచ్చేసి ఈ యొక్క వాల్యూ అనేది మనకు మాక్సిమం అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ వన్ 2 theta ఈక్వల్స్ ఏమవుతుంది, sin ఇన్వర్స్ ఆఫ్ 1 అవుతుంది. ఇఫ్ యు ఆర్ సెండ్ sin టు అనదర్ సైడ్ ఇట్ బికమ్ sin ఇన్వర్స్. sin ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది, మనకు 90 degrees అవుతుంది. దట్ మీన్స్ 2 theta ఈక్వల్స్ టు 90 degrees, దెన్ theta ఈక్వల్స్ టు 90/2. దట్ మీన్స్ ఇట్ ఈస్ 45 degrees. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్రొజెక్ట్ చేసేటువంటి ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు 45 degrees తో ప్రొజెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క పాయింట్ అనేది మనకు మాక్సిమం రేంజ్ అనేది రీచ్ అవుతుంది. దట్ మీన్స్ r ఈజ్ మాక్సిమం వెన్ sin 2 theta విల్ బి మాక్సిమం. ఎప్పుడైతే మనకి sin 2 theta వాల్యూ అనేది మనకు మాక్సిమం అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క r వాల్యూ అనేది మాక్సిమం అవుతుంది. సో sin 2 theta వాల్యూ అనేది మనకు మాక్సిమం ఎప్పుడు అవుతుంది, 1 దగ్గర అవుతుంది. ఎందుకంటే మనకు వచ్చేసి ఈ యొక్క సైన్ ఫంక్షన్ యొక్క వాల్యూస్ ఏమవుతుంది, -1 కి యాజ్ వెల్ యాజ్ +1 కి మధ్యలో మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. దట్స్ వై బేస్డ్ ఆన్ sin 2 theta ఈక్వల్స్ టు 1 అవుతుంది, దెన్ theta ఈక్వల్స్ టు 45 degrees అవుతుంది. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ద మాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఈస్ rm, దట్ ఈస్ ఈక్వల్స్ టు v0 square by g. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, sin 2 theta వాల్యూ అనేది మనకు 1 అవుతుంది కాబట్టి v0 square by g అనేది మనకు మాక్సిమం రేంజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. మనకు వచ్చేసి ఇక్కడ ప్రొజెక్టైల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఫస్ట్ వచ్చేసి ప్రొజెక్టైల్ ఒక హారిజాంటల్ యాక్సిస్ తో తీసుకున్నప్పుడు సమ్ యాంగిల్ ఫామ్ చేస్తూ ప్రొజెక్ట్ త్రో చేసినప్పుడు దాన్ని ఏమంటున్నాం, మనం ప్రొజెక్టైల్ అంటున్నాం. ఈ యొక్క ప్రొజెక్టైల్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్స్ టు ax మైనస్ bx స్క్వేర్. ax మైనస్ bx స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి అది మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. దట్స్ వై ద పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ వీ కెన్ కన్క్లూడ్ యాజ్ పారాబోలా. అది ఒక పారాబోలా పాత్ లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ వీ ఫైండ్ ద మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైంకి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ మాక్సిమం హైట్ ఎంత మాక్సిమం హైట్ రీచ్ అవుతుంది, నెక్స్ట్ వన్ ఈస్ మాక్సిమం రేంజ్ అనేది మనకు ఎంత వరకు ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ద ప్రొజెక్టైల్ అండ్ దేర్ ఈక్వేషన్స్.
నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటంటే వెన్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది మనకు ఈ యొక్క సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతూ ఉంది. సో ఇక్కడ సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఆ రేడియస్ ఉన్నటువంటి సర్క్యులర్ పాత్ లో కాన్స్టెంట్ స్పీడ్ తో మూవ్ అవుతుంది. దట్ మీన్స్ విత్ ఈస్ వి యొక్క స్పీడ్ తో మనం ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు దెన్ when it is moving in the circular path it is always changing its direction. దీని యొక్క డైరెక్షన్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ ఏమవుతుంది దాని యొక్క వెలాసిటీ అనేది కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది ఏమవుతుంది దానికి ఈ యొక్క యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ అండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ద యాక్సిలరేషన్ వీ కెన్ ఫైండ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్ట్ ఏం చేస్తున్నాం ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ అనేది ఏమవుతుంది దాని యొక్క మాగ్నిట్యూడ్ అనేది ఎంత ఫామ్ అవుతుంది అని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. ఒక కాన్స్టెంట్ స్పీడ్ తో ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ఏమవుతుంది ఒక సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతున్నట్లయితే దాన్ని ఏమంటాం మనం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటున్నాం. ఆబ్జెక్ట్ ఫాలోస్ ద సర్క్యులర్ పాత్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. ద మోషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. దాన్ని మనం అంటున్నాం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ if an object moving with uniform speed in a circle of radius r. ఆ రేడియస్ ఉన్నటువంటి సర్కిల్ లో ఆబ్జెక్ట్ ఏమవుతుంది మనకు యూనిఫామ్ స్పీడ్ తో మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు అక్కడ సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతుంటే ఏమవుతుంది దాని వెలాసిటీ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్లీ ఇన్ ద డైరెక్షన్. దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా వెలాసిటీ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు అక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుందో అక్కడ ఏమవుతుంది యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ సర్క్యులర్ మోషన్ ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉన్నప్పటికీ కూడా దానికి ఒక యాక్సిలరేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆ ఈక్వేషన్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. సో హియర్ సి విల్ బి ద సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మనకు వచ్చేసి ఒక సర్క్యులర్ పాత్ యొక్క సెంటర్ అనేది సి దగ్గర ప్లేస్ చేస్తున్నాం విచ్ ఈస్ ఎట్ ద ఆర్ రేడియస్. ఇదేమవుతుంది మనకు ఆర్ రేడియస్ తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఆర్ విల్ బి ద పొజిషన్ వెక్టర్ ఎట్ పాయింట్ పి అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆర్ డాష్ విల్ బి ద పొజిషన్ వెక్టర్ ఎట్ పి డాష్. ఈ యొక్క పి పాయింట్ దగ్గర వచ్చి మనం పొజిషన్ వెక్టర్ ని ఆర్ తో రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ పి డాష్ దగ్గర వచ్చేసి ఈ యొక్క పొజిషన్ వెక్టర్ ని ఆర్ డాష్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ బై యూజింగ్ ద ట్రయాంగులర్ లా ఈ యొక్క ట్రయాంగులర్ ఆఫ్ అడిషన్ వెక్టర్ అడిషన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ద సమ్ ఆఫ్ దీస్ టూ ఈ యొక్క రెండు వెక్టర్స్ మనం యాడ్ చేసినప్పుడు విచ్ ఈస్ ద థర్డ్ సైడ్ మనకు థర్డ్ సైడ్ ఏదైతే ఉందో అది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ఆర్ ప్లస్ ఆర్ డాష్. బట్ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్ ఇక్కడ వెలాసిటీస్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ట్రావెల్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మనకు వెలాసిటీ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతూ ఉందో ఈ యొక్క వెలాసిటీ అనేది ఏమవుతుంది ఈ యొక్క మనకు ఈ యొక్క యూనిట్ వెక్టర్ తీసుకున్నప్పుడు పొజిషన్ వెక్టర్ కి ఏమవుతుంది ఇప్పుడు పర్పెండిక్యులర్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీస్ టూ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్ ఆటోమేటికల్లీ దీస్ టూ పొజిషన్ వెక్టర్స్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్. దట్స్ వై హియర్ వీఆర్ ఫైండింగ్ ద చేంజ్ ఇన్ పొజిషన్. ఈ యొక్క పొజిషన్ అనేది మనకి ఏమవుతుంది చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ పొజిషన్ అనేది చేంజ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. దట్ మీన్స్ డెల్టా ఆర్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ యాంగిల్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది ఈ యొక్క పొజిషన్ వెక్టర్స్ ఆర్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ డాష్ కి ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి మనం డెల్టా టీటాగా అస్యూమ్ చేసుకుంటున్నాం. ఆ డెల్టా టీని వచ్చేసి మనం బైసెక్టార్ లైన్ డ్రా చేసినప్పుడు విన్ దిస్ వన్ దిస్ ఈస్ ద బైసెక్టార్ లైన్. ఇక్కడ ఈ యొక్క బైసెక్టార్ లైన్ ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుంది వీఆర్ ఫార్మింగ్ దిస్ వన్. ఈ యొక్క డెల్టా వి చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది ఏమవుతుంది అంటే విచ్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఈ యొక్క చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చేసి మనకి ఎప్పుడు ఏమవుతుంది ఈ సెంటర్ సైడ్ మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ద పొజిషన్ వెక్టర్స్ బిట్వీన్ వి అండ్ వి డాష్. ఈ యొక్క పొజిషన్ వెక్టర్స్ ఏం చేస్తున్నాం ఇక్కడ వి డాష్ వచ్చేసి మనం వచ్చేసి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెలాసిటీకి వచ్చేసి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాం. సో ప్యారలల్ లైన్ చేసినప్పుడు ద చేంజ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ ఈ రెండింటి మధ్య చేంజ్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం డెల్టా విగా అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఇక్కడ వచ్చేసి మనం ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సిపిపి డాష్ అండ్ యాజ్ వెల్ యాజ్ జిహెచ్ఐ ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి సిమిలర్ ట్రయాంగిల్స్ గా ఫామ్ అవుతున్నాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి సో అక్కడ ఏమవుతుంది కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అక్కడ కరెస్పాండింగ్ సైడ్స్ ఏమవుతున్నాయి మనకు సేమ్ రేషియోలో అవైలబుల్ గా ఉంటున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం మనకి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డెల్టా వి బై వి దట్ మీన్స్ ద సైడ్ ఆఫ్ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ వచ్చేసి చేంజ్ ఇన్ రేడియస్ యాజ్ వెల్ యాజ్ రేడియస్. దట్ మీన్స్ డెల్టా ఆర్ బై ఆర్క్ అనేది ఈక్వల్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ. సో దాన్ని బేస్ చేసినట్లయితే మనం వి వాల్యూ ఏమవుతుంది డెల్టా వి ఈక్వల్స్ టు వి ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వెలాసిటీ. సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ద వెలాసిటీ మనకి ఎప్పుడైతే ఇక్కడ వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేసినామో ఆటోమేటిక్ ఏమవుతుంది దాన్ని బేస్ చేసుకొని మనకి యాక్సిలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో యాక్సిలరేషన్ ఇస్ నథింగ్ బట్ డెల్టా వి బై డెల్టా టీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. దట్స్ వై మనకి ఇక్కడ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు యాక్సిలరేషన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ ద యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో ఇక్కడ ఏమవుతుంది ఆ రేడియస్ ఉన్నటువంటి పాయింట్స్ తీసుకుంటున్నాం ఎట్ పి పాయింట్
and the velocity will be v and the position vector will be r, and అదే p dash దగ్గర తీసుకున్నట్లయితే velocity వచ్చేసి మనకు v dash ఉంది and as well as the position vector will be r dash, and the angle between these two ఈ యొక్క r కి ఆ పొజిషన్ వెక్టర్స్ రెండింటికి మధ్య వచ్చేసి మనకి యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది, డెల్టా టీటా అనేది మనం దీన్ని తీసుకుంటున్నాం. సో దట్ ఈస్, సో నౌ we can find this one, the another diagrammatic representation for this one, the triangles. మనకు వచ్చేసి ఏ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, OP and P dash will be the triangle, next one is ABC will be the another triangle. So based on those two similar triangles, ఆ రెండు కూడా మనకు వచ్చేసి సిమిలర్ ప్రాపర్టీస్. ఎందుకు అంటే మనకు వచ్చేసి ఇక్కడ ఏవైతే ఉందో ఈ యొక్క r కి యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ రెండు కూడా ఏమవుతున్నాయి, పర్పెండిక్యులర్ గా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఎప్పుడైతే ఈ రెండు మనకు పర్పెండిక్యులర్ గా ఉంటున్నాయో ఆటోమేటిక్ గా యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏదైతే ఉందో ఈ యొక్క వెలాసిటీస్ మధ్య కూడా మనకి ఏమవుతుంది, సేమ్ యాంగిల్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దట్స్ వై దీస్ ఆర్ హ్యావింగ్ ద సిమిలర్ ట్రయాంగిల్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ let the r and r dash, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ యొక్క 2 పాయింట్స్ తీసుకున్నాం, పొజిషన్ వెక్టర్స్ r and r dash, and next one is v and v dash will be the velocities at that point. ఆ రెండు పర్టికులర్ పాయింట్స్ దగ్గర p and p dash దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దాని యొక్క వెలాసిటీ వచ్చేసి v and v dash అవుతున్నాయి, దాని యొక్క పొజిషన్ వెక్టర్స్ వచ్చేసి మనకు r and r dash అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ సిన్స్ ద పాత్ ఈస్ సర్క్యులర్ v ఈస్ పర్పెండిక్యులర్ టు ద r. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏమవుతుంది, సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతుంది కాబట్టి సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం, విచ్ ఈస్ ద టాంజెన్షియల్ టు ద పాయింట్. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఆ టాంజెంట్ ఏదైతే డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో మనకు వెలాసిటీ అనేది వర్క్ చేస్తుంది. సో టాంజెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి ద పర్పెండిక్యులర్. దట్స్ వై ద పొజిషన్ వెక్టర్ కి ఈ యొక్క వెలాసిటీకి ఎప్పుడు ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ గా ఉంటుంది. దట్స్ వై, సో ద యావరేజ్ యాక్సిలరేషన్ ఈజ్ అలాంగ్ విత్ ద డెల్టా వి. దట్ మీన్స్ ఈ యొక్క యాక్సిలరేషన్ కూడా మనకి ఏమవుతుంది, వెలాసిటీ అనేది మనకి ఏ డైరెక్షన్ లో వర్క్ అవుతుందో అదే డైరెక్షన్ లో ఈ యొక్క యాక్సిలరేషన్ అనేది కూడా మనకు వర్క్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ద యాక్సిలరేషన్ ఈజ్ అలాంగ్ ద డెల్టా వి. ఈ యొక్క డెల్టా వి డైరెక్షన్ లో మనకు యాక్సిలరేషన్ అనేది వర్క్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాం, యావరేజ్ యాక్సిలరేషన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద డెల్టా ఆర్. ఈ యొక్క పొజిషన్ వెక్టర్ కి ఏమవుతుంది, మనకు వెలాసిటీ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అండ్ ఈ యొక్క వెలాసిటీకి వచ్చేసి యాక్సిలరేషన్ అనేది మనకు ప్యారలల్ గా ఉంటుంది. దట్స్ వై the relation existed between the acceleration and the perpendicular. ఈ యొక్క యాక్సిలరేషన్ కి ఈ యొక్క పొజిషన్ వెక్టర్ కి మనం అబ్జర్వ్ చేసినట్లయితే రిలేషన్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ గా ఫామ్ అవుతుంది. So that is the relation existed between these two, acceleration and the position vector. Next one is when the delta t tends to 0. ఎప్పుడైతే ఈ యొక్క టైం ఇంటర్వల్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ టైం ఇంటర్వల్ మనం 0కు రీచ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ అనేది మనకు ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ గా మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఎట్ డెల్టా టీ టైమ్స్ 0, ఎప్పుడైతే మనకి డెల్టా టీ అనేది మనకి 0కి టెండ్ అవుతుందో, 0కి రీచ్ అవుతుందో, యావరేజ్ యాక్సిలరేషన్ బికమ్స్ ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అండ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్. ఇప్పుడు ఏమవుతుంది, మనకు సెంటర్ సైడ్ కి వర్క్ చేస్తూ ఉంటుంది. Thus, the acceleration of the object in uniform circular motion is always directed towards the circle. So ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఈ యొక్క యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనకు రొటేట్ అవుతూ ఉంటుందో ఆ రొటేట్ అవుతున్నప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క యాక్సిలరేషన్ అనేది మనకు యూనిఫామ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్ టువర్డ్స్ ద సెంటర్ సైడ్ వర్క్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్, మనకు దానికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడం మన ఫార్ములా ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0. ఈ యొక్క డెల్టా టీ వాల్యూ మనం 0కి అప్రోచ్ చేస్తున్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ at that time delta v by delta t is known as instantaneous acceleration. ఈ యొక్క ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అంటున్నాం. సో ఎందుకు ఇక్కడ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అంటున్నాం అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, సెంటర్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ let the angle between the position vectors and the velocity vectors will be delta t. ఈ యొక్క రెండు పొజిషన్ వెక్టర్స్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే రెండు వెలాసిటీ వెక్టర్స్ తీసుకున్నప్పుడు కానీ వాటి మధ్య మనకి యాంగిల్ అనేది ఏమవుతుంది అంటే డెల్టా టీటా అనేది ఫామ్ అవుతుంది. సో వై ఇట్ ఈస్ ఈక్వల్, ఎందుకు ఈక్వల్ అవుతుంది అంటే ఈ యొక్క పొజిషన్ వెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ వెక్టర్స్ రెండు కూడా ఏమవుతున్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, రెండు మనకు పర్పెండిక్యులర్ గా ఉంటున్నాయి కాబట్టి ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఆ రెండింటి మధ్య మనకు ఉన్న యాంగిల్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు డెల్టా టీటా. నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ ద సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్. మనకు వచ్చేసాక సిపిపి డాష్ అండ్ జిహెచ్ఐ ఈ రెండు ట్రయాంగిల్స్ మధ్య ఏమవుతున్నాయి, రెండు కూడా మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుంది, దీస్ ఆర్ విల్ బి ద కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటున్నాయి. దట్స్ వై డెల్టా వి బై వి ఈక్వల్స్ టు డెల్టా ఆర్ బై ఆర్. సో కాబట్టి డెల్టా వి ఈక్వల్స్ ఏమవుతుంది, వీఆర్ సెండింగ్ వి టు అనదర్ సైడ్, ఇట్ బికమ్ వి ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వెలాసిటీ. సో ఆఫ్టర్ దట్ వన్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ యొక్క యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ దట్ ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా వి బై డెల్టా టీ. సో ఎప్పుడైతే మనకి డెల్టా వి బై డెల్టా టీ ఫైండ్ అవుట్ చేస్తున్నామో దానికి వచ్చేసి లిమిట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మన యొక్క ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ యొక్క ప్రాపర్టీని మనం అంటున్నాం యాక్సిలరేషన్ అంటున్నాం. దట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు ఇఫ్ యూఆర్ ఫైండింగ్ దిస్ వన్, ఇక ఈ డెల్టా వి ప్లేస్ లో మనం ఏం రాస్తున్నాం, వి ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది, లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0
ఇన్ ప్లేస్ ఆఫ్ డెల్టా v ఇంటూ డెల్టా ఆర్ బై బై డెల్టా టీ అని ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మన v అండ్ r దీస్ టూ విల్ బి కాన్స్టెంట్స్. ఆ రెండు మనకు కాన్స్టెంట్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి యాక్సిలరేషన్ magnitude of acceleration equals to v by r into limit delta t tends to 0 delta r by delta t. So here v by r will be constant. And next one is delta r by delta t. That means the position delta r మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది, చేంజ్ ఇన్ పొజిషన్, పొజిషన్ లో ఉన్నటువంటి చేంజెస్ ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ the rate of change of position is known as velocity. That's why in place of delta r by delta t we can write as velocity. మనం వచ్చేసి అక్కడ velocity ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం అక్కడ velocity సబ్స్టిట్యూట్ చేస్తున్నామో అప్పుడు మనకి ఇక్కడ యాక్సిలరేషన్ ఫార్ములా ఏమవుతుంది, acceleration equals to v by r into v. That means v square by r. So this is the final formula for the acceleration when the object is in uniform circular motion. So ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉంటుందో మనకు వచ్చేసి అక్కడ యాక్సిలరేషన్ ఏమవుతుంది, v square by r అనేది ఫామ్ అవుతుంది. So that is the final equation. సో హియర్ ద డెల్టా టీ వాల్యూ విల్ బి స్మాల్. ఎప్పుడైతే మనకి ఇక్కడ డెల్టా వి వాల్యూ అనేది మనకు స్మాల్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క రేడియస్ అనేది వి ఇంటూ డెల్టా టీకి మనకు ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ వి ఈక్వల్స్ టు డెల్టా ఆర్ బై డెల్టా టీ. వీఆర్ సెండింగ్ డెల్టా టీ టు అనదర్ సైడ్. ఈ యొక్క డెల్టా టీని ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. దెన్ డెల్టా ఆర్ బై డెల్టా టీ. సో ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వాల్యూ, ఆ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దెన్ ద సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఈజ్ ఏమవుతుంది, ఏ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ అనేది ఫామ్ అవుతుంది. సో అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్. ఇది ఎప్పుడు మనకి ఏ డైరెక్షన్ లో వర్క్ చేస్తుంది అంటే సెంటర్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ నెక్స్ట్ వన్, దస్ దిస్ యాక్సిలరేషన్ ఈస్ కాల్డ్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. ఈ యాక్సిలరేషన్ మనం ఏమంటున్నాం అంటే సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అంటున్నాం. దట్ మీన్స్ ద యాక్సిలరేషన్ విచ్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఎప్పుడు మనకు టువర్డ్స్ ద సెంటర్ వర్క్ చేస్తున్నట్లయితే దాన్ని వచ్చేసి ఏమంటున్నాం, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అంటున్నాం. అండ్ ద సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్. ఈ యొక్క వర్డ్ వచ్చేసి మనకు ఫస్ట్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేసిండు అంటే న్యూటన్. ఈ యొక్క న్యూటన్ సైంటిస్ట్ వచ్చేసి మనకు దీన్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిండు. సో ఆఫ్టర్ దట్ వన్, ఆఫ్టర్ న్యూటన్ తర్వాత మనకు వచ్చేసి హైగెన్స్ అనే సైంటిస్ట్ వచ్చేసి మనకు దాన్ని పబ్లిష్ చేసిండు. సో ఇక్కడ ఈ యొక్క సెంట్రిపెటల్ అనే వర్డ్ మనకి ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే గ్రీక్ వర్డ్ తీసుకుంటున్నాం. ఆ గ్రీక్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే సెంటర్ సీకింగ్. దట్ మీన్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ద సెంటర్. సెంటర్ సైడ్ అట్రాక్ట్ చేస్తుంది అనే యొక్క మీనింగ్ మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. సో నెక్స్ట్ వన్ ఈస్, so the centripetal acceleration is not a constant vector because of the direction is changing. ఈ యొక్క centripetal acceleration అనేది మనకు ఎప్పుడు కూడా ఏమవుతుంది, కాన్స్టెంట్ వాల్యూ అనేది మనకు అక్కడ ఫామ్ అవ్వదు. సో ఎందుకు అక్కడ కాన్స్టెంట్ ఉండట్లేదు అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ యాక్సిలరేషన్ చేంజ్ చేస్తూ ఉందో దాని యొక్క డైరెక్షన్ ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమవుతుంది, వెలాసిటీ అనేది మనకు కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ యొక్క యాక్సిలరేషన్ అనేది మనకి ఎప్పుడు కూడా సెంటర్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టెంట్ వెక్టర్. ఇది అనేది మనకు కాన్స్టెంట్ వెక్టర్ ని మనకు రిప్రజెంట్ చేయట్లేదు. అనదర్ వే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ వచ్చేసి మనం ఇంకో అనదర్ మెథడ్ లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ దట్ అనదర్ మెథడ్? ద అనదర్ మెథడ్ టు ఫైండ్ ద వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇంకొక మెథడ్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్ దట్ వన్ మీన్స్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ డెల్టా టీటా అండ్ యాంగులర్ డిస్టెన్స్. సో ఎప్పుడైతే మనకు వచ్చేసి యొక్క ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, మనకు సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతుంది అంటే దాని యొక్క పాత్ అనేది మనం ఎలా తీసుకోవచ్చు, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ లో తీసుకోవచ్చు. దట్ మీన్స్ హౌ మచ్ యాంగిల్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇన్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైం తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఆ యూనిట్ టైంలో మనకు వచ్చేసి ఎంత డిస్టెన్స్ అది కవర్ చేస్తుంది దాన్ని వచ్చేసి. ద ఆబ్జెక్ట్ మూవ్స్ డెల్టా టీటా యాంగులర్ డిస్టెన్స్ ఇన్ టైం డెల్టా టీ. డెల్టా టీ టైంలో వచ్చేసి మనకు డెల్టా టీటా అనేది యాంగులర్ డిస్టెన్స్ మనం కవర్ చేస్తున్నట్లయితే దెన్ ద యాంగులర్ స్పీడ్ ఈజ్ ఒమేగా. యాంగులర్ స్పీడ్ వచ్చేసి మనం ఏం తీసుకుంటాం, ఒమేగాతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్పీడ్? స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి మనకు, డిస్టెన్స్ బై టైం. దట్ మీన్స్ ఇన్ యూనిట్ టైం హౌ మచ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ చేంజెస్, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది. దట్ మీన్స్ డెల్టా టీటా కవర్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ as ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ టైమ్ ఇంటర్వెల్ లో మనకు వచ్చేసి డెల్టా టీటా టైం ని కవర్ చేస్తుంది కాబట్టి ఒమేగా ఈక్వల్స్ టు యాంగులర్ స్పీడ్ ఒమేగా ఈక్వల్స్ టు డెల్టా టీటా బై డెల్టా టీ. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్, ఇన్ జనరల్ ఇన్ మెకానిక్స్ లో తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి వెలాసిటీ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. సో ఇఫ్ యూ అస్యూమ్ దిస్ వన్, ఈ యొక్క సర్క్యులర్ పాత్ తీసుకున్నప్పుడు ఈ యొక్క సర్క్యులర్ పాత్ లో ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ఏమవుతుంది, దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ P and this is the finishing point P dash. This is the center O. If you assume this one, this is the radius R. So this is the distance. This one assume as delta S and this is the distance which is making some angle delta theta. Delta theta అనేది యాంగిల్ ఫామ్ చేస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ మెకానిక్స్ లో తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇన్ స్ట్రైట్ లైన్ పాత్ లో వచ్చేసి మనకు డిస్టెన్స్ అనేది డెల్టా ఎస్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ డెల్టా టీ. ఈ యొక్క డెల్టా టీ టైమ్ ఇంటర్వెల్ లో మనకు స్ట్రైట్ లైన్ లో వచ్చేసి డెల్టా ఎస్ డిస్టెన్స్ కవర్ చేసినట్లయితే వి ఈక్వల్స్ ఫార్ములా ఏమవుతుంది, డెల్టా ఎస్ బై
డెల్టా టీ అవుతుంది. సో బట్ ఇక్కడ మనకు డెల్టా ఎస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఆర్ ఇంటూ డెల్టా టీటా. ఇక్కడ ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క లెంత్ ఆఫ్ ఆర్క్ యొక్క లెంత్ కి యాజ్ వెల్ యాజ్ రేడియస్ యొక్క ప్రోడక్ట్ కి మనకు ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ డెల్టా ఎస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ డెల్టా టీటా. సో ఇక మనం ఈ యొక్క వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వచ్చేసి వాల్యూ ఏమవుతుంది, v equals to r into delta s by delta t. So in place of delta s we are writing r into delta theta by delta t. So r into delta theta by delta t is representing as omega, that means the angular speed. That means the final equation will be v equals to r omega. మనకు v equals to r omega అనేది ఫామ్ అవుతుంది. That means in place of delta s we are writing r into delta theta, then velocity equals to r into delta theta by delta t, that equals to omega. That means r omega. So after that one, this is the formula for velocity. ఈ యొక్క వెలాసిటీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ మనకు వచ్చేసి యాక్సిలరేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్సిలరేషన్ వాల్యూ మనకు ఫార్ములా ఏంటి, v స్క్వేర్ బై r. సో ఇక్కడ v ప్లేస్ ఏం రాయొచ్చు మనం, r ఒమేగా రాస్తున్నాం. దట్ మీన్స్ r ఒమేగా హోల్ స్క్వేర్ బై r. సో r ఒమేగా హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ r స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై r. సో ఇక్కడ r స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ద ఫైనల్ వాల్యూ విల్ బి ఒమేగా స్క్వేర్ r. So the acceleration formula ఇక్కడ ఏమవుతుంది, a equals to omega square r. So this is the another formula by using the angular displacement. ఈ యొక్క angular displacement బేస్ చేసి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ by using the frequency. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద టైమ్ టేకెన్ బై ది ఆబ్జెక్ట్ టు మేక్ వన్ రివల్యూషన్ ఈస్ కాల్డ్ టైం పీరియడ్. మనం వచ్చేసి ఈ యొక్క సర్క్యులర్ పాత్ తీసుకున్నప్పుడు ఈ యొక్క సర్క్యులర్ పాత్ మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి ఒక కంప్లీట్ రివల్యూషన్ కంప్లీట్ చేయడానికి మనం ఎంతైతే టైం తీసుకుంటున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, టైం పీరియడ్ అంటున్నాం. దట్ మీన్స్ ద టైమ్ టేకెన్ బై అన్ ఆబ్జెక్ట్ టు మేక్ వన్ రివల్యూషన్. ఒక రివల్యూషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం అయితే అవసరం అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, టైం పీరియడ్ అంటున్నాం అండ్ రిప్రజెంటెడ్ యాజ్ టీ. దాన్ని వచ్చేసి మనం టీ తో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. మనం కాకుండా వచ్చేసి 1 యూనిట్ టైం తీసుకున్నప్పుడు దట్ మీన్స్ 1 సెకండ్ టైంలో వచ్చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది ఎన్ని రివల్యూషన్స్ కంప్లీట్ చేస్తుంది, దట్ ఈస్ ఓన్లీ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ. దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం, ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ దట్ వన్, మనం వచ్చేసి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది మనకు సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతుందో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఇట్ కవర్స్. ఈ యొక్క మనకు వచ్చేసి ఒక రివల్యూషన్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే దట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అయితే ఉందో ఆ సర్కంఫరెన్స్ కి మనకు ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ s ఈక్వల్స్ టు 2πr అని తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 2πr. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వెలాసిటీ, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వెలాసిటీ ఫార్ములా ఏంటి మనకు, డిస్టెన్స్ బై టైం. దట్ మీన్స్ డిస్టెన్స్ బై టైం. Distance is nothing but 2πr, circumference of the circle, and time will be t, time period. That means 2πr by t. So after that one ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేస్తున్నాం, ఈ యొక్క టైం పీరియడ్ కి ఫ్రీక్వెన్సీకి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షన్. దట్ మీన్స్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిప్రోకల్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1/t యూ కెన్ రైట్ యాజ్ ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ వెలాసిటీ అనేది మనకి ఏమవుతుంది, 2πr న్యూ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ వెలాసిటీ. సో ఆఫ్టర్ దట్ వన్, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని ఈ యొక్క మన ఫార్ములాస్ అనేవి ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఒమేగా ఈక్వల్స్ మనకు ఫార్ములా ఏంటి, ఒమేగా ఈక్వల్స్ టు v ఇంటూ v బై ఆర్. దట్ మీన్స్ v ఈక్వల్స్ టు r ఒమేగా అవుతుంది, దెన్ ఒమేగా ఈక్వల్స్ టు v బై ఆర్ అవుతుంది. సో ఇక మనకు v ఫార్ములా ఏంటి, 2πr ఇంటూ న్యూ బై ఆర్. సో r విల్ బి క్యాన్సిల్ and the final formula will be 2π nu అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఆఫ్టర్ దట్ వన్ వెలాసిటీ ఫార్ములా విల్ బి డైరెక్ట్లీ వి గెట్ 2πr ఇంటూ న్యూ. నెక్స్ట్ వన్ ఈస్ యాక్సిలరేషన్. మనకు వచ్చేసి యాక్సిలరేషన్ ఫార్ములా ఏమవుతుంది, యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ఆర్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఒమేగా వచ్చేసి మనం ఏం రాయొచ్చు, 2π న్యూ రాయొచ్చు. దట్ మీన్స్ 2π న్యూ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్. దట్ మీన్స్ 2 స్క్వేర్ మీన్స్ 4, π స్క్వేర్ అండ్ న్యూ స్క్వేర్ ఇంటూ ఆర్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ ద acceleration. So these are the different ways to find the acceleration and this is today's concept. So in the next session we will discuss about the next chapter. Thank you.